నేను కాశీ వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే. గత 9 రోజులుగా నేను కాశీలో ఉన్నాను. ఈ కాశీ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే నేను మీతో పంచుకోవాలని, షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా నేను ఒక కెమెరా ముందుకు వచ్చి వీడియో చేయడం జరిగింది. ఇది ఏదో ట్రిప్ అనుకున్నాను, కానీ ఇది బియాండ్ ద ట్రిప్. ఇది ఫస్ట్ లగేజ్ ప్యాక్ చేసుకొని హాస్టల్ నుంచి బయలుదేరేటప్పుడు కాశీ అనేది ఒక ట్రిప్గా ఉంటుంది అనుకున్నాను. కానీ 9 రోజులు గడిచిన తర్వాత నేను లగేజ్ ప్యాక్ చేసి రిటర్న్ కాశీ అయ్యేటప్పుడు నాకు అర్థమైంది, ఇదైతే ట్రిప్ కాదు, ఇదైతే ఒక అద్భుతం, ఒక అమోఘం అని నాకు అర్థమైంది. చాలా జ్ఞాపకాలు నాతో పాటు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది మీతో నేను షేర్ చేయాలి. ఇది ముఖ్యంగా నా తోటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి, లేదా నాకంటే చిన్న వాళ్ళకి, లేదా నాకంటే పెద్ద వాళ్ళకి, మీరు అందరూ ఇది తప్పకుండా తెలుసుకోవాలి. విషయం నేను మీతో ఇది షేర్ చేసుకోవాలి. మనం తరచుగా చూస్తూ ఉంటాం ఏంటంటే సోషల్ మీడియాలో లేదా ర్యాండమ్గా కొన్ని పిక్స్ వచ్చేటప్పుడు చూస్తాం, అరే వీళ్ళ లైఫ్ చాలా బాగుందిరా, వీళ్ళకేంట్రా, వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారు అనుకుంటాం. కానీ నిజంగా వాళ్ళు సక్సెస్ అయ్యారా? నిజంగా వాళ్ళు పెట్టే సోషల్ మీడియాలో పోస్టు, వాళ్ళు నవ్వే వెనక వాళ్ళ కష్టం ఏముంది, వాళ్ళ బాధ ఏముందో మీకు తెలుసా విషయం? సో మనం చూసేది రియాలిటీ కాదు, బట్ ఆ వెనక ఉన్నది తెలుసుకోకుండా మనం చూసి నమ్ముతాం. చూసావే, అది మన యొక్క ముసుగులో ఉన్నాము. అది ఆ విషయంలో ఇప్పుడు ఒక సక్సెస్ అయ్యే పర్సన్ వెనక ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, అవి మనకు తెలియవు. ఇప్పుడు నేను మీకు అది ఎలా చెప్పాలంటే, నేను కాశీ వెళ్ళేటప్పుడు మొదటి 9 రోజులు ఏదో కాశీ ట్రిప్ కదా, అయిపోతుంది కదా, బాగానే ఉంటుంది, ఏముందిలే అనుకున్నాను. ఫస్ట్ రోజు అయింది. ఫస్ట్ రోజు కాశీలో ఏం జరిగిందంటే, ఫ్రెష్ అయ్యాము, టిఫిన్ చేసి గంగా ఘాట్కి వెళ్ళాం. బాబు పాండే ఘాట్కి వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి జస్ట్ ఏముందిలే కాశీ బాగానే ఉంది ఓకే అని ఫస్ట్ రోజు అయింది. రెండో రోజుకి వచ్చేసరికి ఏమైందంటే, కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకొని, కాలభైరవుడు దర్శనం చేసి, ఆ దర్శనం చేసుకొని, విశ్వనాథుని యొక్క దర్శనం చేసుకొని మణికర్ణిక ఘాట్కి వెళ్ళా. చెప్తే నమ్మరు, మణికర్ణిక ఘాట్కి తప్పకుండా వెళ్ళి చూడవలసిన ప్లేస్ అది. ఎందుకంటారా, జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా చాలా కోరికలు ఉంటాయి. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ విషయంలో కానీ, లైఫ్ సెటిల్ అయ్యే విషయంలో కానీ, లేదా మంచి హౌస్, లేదా బెటర్ ఫ్యామిలీ, ఆర్ ఇది ఇన్కమ్ వచ్చిన జాబ్, సంథింగ్ ఏవో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీడ్స్ ఉంటాయి. బట్ అల్టిమేట్గా వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నేను ఫ్యూచర్లో అచీవ్ అవ్వాలని అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే, కొంతమందికి అది అచీవ్ అవుతారు, కొంతమంది అచీవ్ కాలేరు. అచీవ్ అయిన వాళ్ళు మేబీ లక్ ఫ్యాక్టర్ అయ్యొచ్చు, హార్డ్ వర్క్ అయ్యి ఉండొచ్చు, స్మార్ట్ వర్క్ అవ్వచ్చు, లేదా గాడ్స్ గ్రేస్ అయ్యి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, దే ఆర్ ద సక్సెస్ పర్సన్స్. దెన్ వాట్ అబౌట్ లూజర్స్? థింక్ చేస్తారు, బహుశా లక్ లేదేమో, బహుశా గ్రేస్ పవర్ అనేది లేదేమో, బహుశా నా హార్డ్ వర్క్ ఇంతేనేమో అని. మేబీ వారణాసి హరిశ్చంద్ర ఘాట్, కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో మీరు అక్కడ ఒక 1 అవర్ స్టే చేసిన తర్వాత అనిపిస్తుంది సక్సెస్ అంటే ఏంటి, అసలు సక్సెస్ని ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ని ఏ విధంగా మనం ఏం నేర్చుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు హరిశ్చంద్ర ఘాట్ లేదా మణికర్ణిక ఘాట్కి వెళ్ళేటప్పుడు అక్కడ కాలుతున్న శవాన్ని చూసేటప్పుడు ఒకటి అనిపిస్తుంది, నీ డబ్బు, నీ అందం, నీ ఆస్తి, విలువ, నేమ్స్, లేదా నువ్వు సంపాదించుకున్న జాబ్ ఏవి నీతో రావు. కట్టెల మీద మిమ్మల్ని పడుకుని పెట్టేటప్పుడు, చనిపోయిన శవాన్ని కట్టెల మీద పెట్టేటప్పుడు పక్కన ఎవ్వరు ఉండరు. ఒక కాటికి కాపరి వచ్చి మిమ్మల్ని, మీ శవాన్ని దహనం చేస్తారు. ఆయన ఇంకెవ్వరు మీ పక్కన ఉండరు. ఆ టైంలో మీతో ఉన్న ఫ్యామిలీ ఉండదు, లేదా మీరు అనుకుంటారా రిలేషన్స్, అవి ఎవ్వరు మీతో ఉండరు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లార్డ్ శివ అండ్ కాట్ కాపరి.
ఇద్దరే మొత్తం ఉంటారు. సో ఇది కాశీ యొక్క నేను చేస్తున్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నానో నేను పాయింట్ వైజ్గా నేను చెప్తాను. కాశీలో గంగను చూశాక ఒకటి అర్థమైంది. గంగ అనేది ఏంటంటే ఎప్పుడు ముందుకే ప్రవహిస్తుంది. ముందు ఎన్ని రాళ్ళున్నా, ముందు ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే తన ప్రవాహం మాత్రం వెనక్కి మాత్రం వెళ్ళదు. అలాగే మన లైఫ్లో కూడా అంతే. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇవన్నీ మనం ఏంటంటే చూసి భయపడి వెనక్కి వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగ ఎలా అయితే కాశీలో ముందుకు పోతుందో మనం కూడా ఆ విధంగానే ముందుకు పోవాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ లేదా నేటి యూత్ లైక్ నా ఏజ్, మేబీ నాకంటే పెద్ద చిన్న నా ఏజ్ చూసుకునేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు సఫర్ అయ్యేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెటర్ జాబ్ వస్తుందా రాదా అని, లేదా లవ్ ఫెయిల్యూర్ అని, లేదా ఏదో సంథింగ్ ఏదో మిస్ అయిందని, లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎన్నో రీజన్స్ ఉంటాయి. దానివల్ల సఫర్ అవుతుంటారు. ఇవన్నీ నీకు శాశ్వతమా? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మీకు శాశ్వతంగా ఉంటాయా? ఎప్పుడు వచ్చామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. దాని గురించి ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకొని ఉన్న లైఫ్ని వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మణికర్ణిక ఘాట్ దగ్గర మీరు చెప్పేది నమ్మరు కానీ ప్రతి శవం కాలేటప్పుడు ఒక థాట్స్, ఒక ఎమోషన్ టీచ్ చేస్తుంది మణికర్ణిక ఘాట్. అరే ఈ రోజుల్లో ప్రతిదీ మనం అనుకుంటాం లైఫ్లో ఫెయిల్ అయ్యామే, మనకి ఇది రాలేదని. సో దేని గురించి మీరు కృంగిపోవద్దు, దేని గురించి మీరు బాధపడవద్దు. ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు, ఈ సమయమే శాశ్వతం కానప్పుడు నీకు వచ్చే బాధల గురించి ఎందుకు నువ్వు అంతగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తావు? ఒకసారి మీరు ఆలోచించండి. బాధ, ప్రేమ, సంబంధం, బంధం ఏవీ పర్మనెంట్ కాదు. లైఫ్లో వస్తాయి, తీర్చేస్తాయి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం అనుకుంటాం మనకొస్తే అది కష్టం, అదే పరేవాడికే అదే కష్టం వస్తే మనం ఏమనుకుంటాం? కర్మ అనుకుంటాం. మన థింకింగ్ అలా ఉంటుంది. సో నేనేమంటానంటే జీవితంలో ఏది కష్టం వచ్చింది కదని లేదా అనుకుంది అవ్వలేదని నిరాశపడవద్దు. ఏది శాశ్వతం కాదు. మనం వచ్చిన జన్మే శాశ్వతం కానప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఆఫ్టర్ ఆల్ ఎంత చెప్పండి ఒకసారి. సో ఇది నేను అనుకుంటుంది. మణికర్ణిక ఘాట్ దగ్గర కొన్ని శవాలు కాలేటప్పుడు చూశాను. ఆయనకి అడిగాను, అక్కడ ఒక పర్సన్కి అడిగాను నేను, ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటని. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేస్తూ ఒక విషయం చెప్పారు. అమ్మాయి శవానికి కట్ల మీద కాలేటప్పుడు తన బ్యాక్ సైడ్ అనేది కాలడానికి టైం పడుతుంది. అదే బాయ్కి అయితే తన చెస్ట్ అనేది కాలేసరికి టైం తీసుకుంటుందని చెప్పాడు. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేను అడిగా, మీరు ఇక్కడ కాశీలో ఉంటున్నారు కదా, మీకు ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర ఉంటున్నారు కదా, మీకు భయం అనిపించట్లేదా, లేకపోతే మీకు ఏమనిపించట్లేదా కాలుస్తున్నారు కదా అంటే ఒకటి చెప్పారు, మేము ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నాం, బాధలకి, కష్టాలకి, సుఖాలకి, డబ్బుకి అన్నిటికి దూరంగా ఉన్నాం. అలా దూరంగా ఉన్నాం కాబట్టి, ఎటువంటి కోరికలు లేవు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర కొన్ని వందల శవాలు దహనం చేస్తాను అని చెప్పారు ఆయన. సో సేమ్ లైక్ మనం కూడా ఆలోచించండి ఒకసారి. ఒక మనిషి ఎప్పుడు బాధపడతాడు? ఒకటి జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినప్పుడు, లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు, లేదా ఏదో ఒకటి మిస్ అయ్యేటప్పుడు. సో రెండిట్లకి బాధ ఒకటే, బట్ రీజన్ కూడా ఒకటే ఉంటుంది. ఏంటి రీజన్? నువ్వు ఎవరి మీద అయితే, లేదా ఏ దాని మీద అయితే, ఒక జాబ్ కానీ, అమ్మాయి కానీ, ఏదైనా సరే ఒక దానిపైన మీరు ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకునేటప్పుడు, అది మీకు దొరకనప్పుడు మీరు కన్ఫర్మ్గా దాని గురించి బాధపడాల్సి వస్తుంది. అదే నీకు అటాచ్మెంట్, దానిపైన ఎటువంటి కోరిక లేకపోతే లైఫ్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఇది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. నేను ఇది కాశీలో ఉండి బాగా అబ్జర్వ్ చేశాను. ఏది మనతో శాశ్వతం కాదు. ఈవెన్ నేను చెప్తే మీరు నమ్మరు, ఈవెన్ మీ కుటుంబ సభ్యులు కూడా
కొన్నిసార్లు చీకట్లో మన నీడ కూడా మనతో పాటు ఉండదు. వెలుతురు వస్తేనే అది మన కాంతిని మన మీద పడి మన కాంతిని మనకు చూపిస్తుంది. అదే చీకట్లో చూపిస్తుందా? చూపించదు. సో నా అడ్వైస్, మీరు మీలాగా ఉండండి. ఎవరి మీద అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు. ఏ దాని మీద ఎక్కువ కోరికలు చూపించద్దు. మనకి ఏమి రాసి పెట్టుంటే అది జరుగుతుంది, మన దగ్గరికి వస్తుంది. రాని దాని గురించి ఎప్పుడూ టెన్షన్ పడకు. రాని దాని గురించి ఎప్పుడు మీరు కంగారు అయిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. చెత్త డిసిషన్స్ తీసుకోవద్దు. ఆల్రెడీ కాశీ విశ్వనాథ్ మనకి రాసి పెట్టేశాడు. మనకి ఏమి రావాలనుకుంటే అది మన దగ్గరికి వస్తుంది. అది నువ్వు అనుకోకపోయినా సరే నీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు తిరిగి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జీవితమే శాశ్వతం కాదు. ఆఫ్టర్ ఆల్ మన బాధలు కూడా మనకి చిన్నవే. సో ఇవి మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. అంతే, ఇంకా ఇంతకుమించి నేను ఎక్కువ మీతో షేర్ చేసుకోవడానికి లేదు. నేను చెప్పింది చాలా చిన్న మ్యాటర్ అయి ఉండొచ్చు, బట్ మీరు మాత్రం ఈ మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. వీలుంటే ఒకసారి కూడా మీరు కూడా కాశీని దర్శనం చేయండి. కాశీ అనేది ఏంటంటే ఒక పుణ్యక్షేత్రం. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఘాట్లు చూడడం అనేది అదొక మోక్షం. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. కాశీ పట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు, కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అసలు కాశీ పట్టణంలో మోక్షం పుట్టింది. ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు.